కోకోనట్ రైస్ అంటే ఇష్టమా? అయితే ఈసారి దాన్ని కొంచెం డిఫరెంట్గా చికెన్తో కలిపి చేసి చూద్దామా? ఈరోజు నేను మీకు ఎంతో రుచికరమైన 1 పాట్ కోకోనట్ చికెన్ రైస్ చేసి చూపించబోతున్నాను. పేరు వినడానికి స్పెషల్గా అనిపించిన ఈ రెసిపీ ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొబ్బరి పాలు, చికెన్ ఫ్లేవర్ ప్రతి మెతుక్కి బాగా పట్టి ఈ రైస్ అద్భుతమైన రుచి వస్తుంది. ముఖ్యంగా మొదటిసారి వంట చేసే వాళ్ళు కూడా చాలా సులభంగా పర్ఫెక్ట్గా చేయగలరు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనిత. ఈరోజు నేను 1 పాట్ కోకోనట్ చికెన్ రైస్ చేసి మీకు చూపించబోతున్నా. ఇది పేరు వినడానికి అలా స్పెషల్గా ఉన్నా కూడా చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా వంట ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా చేయగలరు. మరి అంత రుచికరమైన కోకోనట్ చికెన్ రైస్ చేసేద్దామా? రండి, ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇది శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాంటి వెడల్పు ఒక బౌల్ తీసుకొని శుభ్రంగా కడుక్కున్న చికెన్ వేసి ముందుగా చికెన్ను మ్యారినేట్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాలు మ్యారినేట్ చేయాలి. ముందుగా ఇలాంటి వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకొని స్టవ్ వెలిగించాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ముందుగా మనం చికెన్ ఫ్రై చేస్తాం. ఆయిల్ వేడెక్కాక ఇలా చికెన్ ఒక్కొక్కటిగా ఇలా పరుచుకొని అటు 2 వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపాలి. ఇలా ఒకవైపు వేగాక మరోవైపు తిప్పుకొని 2 వైపులా దూరగా వేపుకోవాలి. ఇలా చికెన్ 2 వైపులా వేగాక దీన్ని పక్కకు తీసుకోవాలి. ఇలా మొత్తం పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 4 ఇలాచి, 1 స్టార్ అనాస, 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచి చెక్క, 2 లవంగా వేసి కాసేపు వేపాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి వేపాలి. ఆనియన్స్ ఇలా వేగాక పచ్చిమిర్చి కట్ చేయకుండా వేయాలి. ఎందుకంటే ఈ రైస్ కొంచెం మైల్డ్ ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయల ఘాట్ ఎక్కువ రావద్దు, అందుకని పచ్చిమిరపకాయలు కట్ చేయకుండా వేసా. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయాక ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వడేసుకొని ఇది వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. బియ్యం విరగకుండా కలపాలి. రైస్ని ఇలా వేపడం వల్ల ఆ చికెన్ మసాలా ఫ్లేవర్లు బాగా రైస్కి పడతాయి. ఇలా రైస్ని ఒక 2 మినిట్స్ వేపాక మంటను కాస్త సిమ్లో పెట్టుకొని, నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. అందుకు గాను 1 గ్లాసుకు 2 గ్లాసుల చొప్పున కొబ్బరి పాలు పోసుకుంటున్నాను. 3 గ్లాసులు కొబ్బరి పాలు వచ్చినాయి. మిగతా 1 గ్లాసు వాటర్ వేసుకుంటాను. 3 గ్లాసులు కొబ్బరి పాలు, 1 గ్లాసు వాటర్ వేసుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ మంటను హైలో పెట్టి ఒకసారి కలుపుకొని, ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, ఈ రైస్కి తగినంత ఉప్పు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 నిమ్మదబ్బను పిండుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి అన్నం కలుపుకొని మంటను సిమ్లోకి టర్న్ చేసి ఇప్పుడు ముందుగా వేపుకున్న చికెన్ని ఇలా అన్నం మీద సర్దుకోవాలి. ఇలా చికెన్ అంతా సర్దుకున్నాక కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 స్పూన్లు నెయ్యి. ఇప్పుడు మూత పెట్టి మంటను సిమ్లోకి టర్న్ చేసి ఒక 10 నిమిషాలు దమ్ముకి ఇవ్వాలి.
ఆ తర్వాత మరొక 10 నిమిషాలు రెస్ట్కి ఇవ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు అయింది. ఇప్పుడు మన కోకోనట్ చికెన్ రైస్ ఎలా వచ్చిందో చూద్దాం. వావ్! చూసారా మన కోకోనట్ చికెన్ రైస్ ఎలా వచ్చిందో? మూత తీస్తూనే మైండ్‌గా కొబ్బరి పాలు, చికెన్ ఫ్లేవర్‌లతో స్మెల్ సూపర్‌గా వస్తుంది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుందాం. ఇది మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ ఇదే చేయమంటారు. నిజమండి. ఈ రైస్ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. మీకు కూడా నచ్చిందా? మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చికెన్ కూడా చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. ఇలా చికెన్ తీసుకొని కొంచెం కలుపుకొని సూపర్ అండి. నేను చెప్పినట్టు ఆ కొబ్బరి ఫ్లేవరు, చికెన్ ఫ్లేవరు, రైస్ ప్రతి మెతుకు పట్టి నిజంగా అండి టేస్ట్ అంత అద్భుతంగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేస్తారు నాకు తెలుసు. ఎందుకంటే చూడటానికి కూడా అదంతా యమ్మీగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.